వైసీపీ ప్రభుత్వం జూనియర్ కాలేజీల వ్యవస్థ నిర్వీర్యం చేసిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. చిత్తూరులో మరో వర్సిటీ ఏర్పాటుకు కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. జూనియర్ కాలేజ్ అడ్మిషన్లలో 40% ఇంప్రూవ్మెంట్ తెచ్చామన్నారు. మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటుకు కృత నిశ్చయంతో ఉన్నామని వచ్చే 2 ఏళ్లలో ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని నారా లోకేష్ తెలిపారు. డిఎస్సీ నియామక పత్రాల పంపిణీపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. వైసీపీ వాళ్లు డిఎస్సీ అడ్డుకోవడం కోసం 100కు పైగా కేసులు వేశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అలాంటి అవరోధాలను అధిగమించి డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయులను నియమించామన్నారు. రేపు జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు కూడా రావాలన్నారు. ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి వచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ జగన్ కూడా ఆహ్వానించామన్నారు. పౌర సరఫరాల వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను నిరోధించడంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 234 కోట్ల విలువైన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాకినాడ పోర్టులో 3, విశాఖలో 3, నెల్లూరులో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. 5.65 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏడాదిలోనే స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాయకలూరు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి 5.45 కోట్ల విలువైన బియ్యాన్ని పక్కదారి పట్టించారన్నారు. పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. 26 జిల్లాల తహసీల్దార్లతో సమావేశాలు పూర్తి చేశామని తెలిపారు. రెవెన్యూ శాఖలో 24 గంటలు పనిచేసిన అక్కడక్కడ నిర్లక్ష్యంగా చేసినవి శాఖకు ఆపాదిస్తున్నారని అన్నారు. ఇక డిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఐలు, ఎస్ఐలు ఎన్ని తప్పులు చేశారో లెక్కగట్టి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లెక్క తేలుస్తామంటూ హెచ్చరించారు. గతంలో తన కాళ్ల మీద పడి పోస్టింగులు తీసుకున్నవారంటూ ఆరోపించారు. ఇటీవల పలు కేసుల్లో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై వచ్చినా కాకాణి గోవర్ధన్ రెడ్డి తీరులో మార్పు లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పురోభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పరిశ్రమలు, సాంకేతిక రంగాల అభివృద్ధి వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్ అన్నారు. దసరా కానుగ్గా కనీసం 2 డిఏలను ఉద్యోగులకు ఇచ్చేలా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక విధాలుగా నష్టపోయారన్నారు. కొత్త ప్రభుత్వానికి 1.5 కాలంగా సహకరించినప్పటికీ సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ ఉద్యోగులకు 27,000 కోట్ల బకాయిలు ఉంచిందని విద్యాసాగర్ రావు చెప్పారు. కర్నూలు జిల్లా ఆదోని రాజకీయాల్లో మళ్లీ సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదోని ప్రజామండల పరిషత్ పరిధిలోని ఎంపీపీ దానమ్మపై 20 మంది ఎంపీటీసీల అవిశ్వాస తీర్మానం తెరపైకి తెచ్చారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు పత్రాలు సమర్పించడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇదివరకే మున్సిపల్ చైర్మన్ బోయ శాంతిపై అవిశ్వాసం పెట్టి కొత్త చైర్మన్ ఎన్నుకున్నారు. ఇప్పుడు మండల పరిషత్లోనూ భారీ డ్రామా మొదలైంది. అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏపీ ఏసీటీ ఫైబర్ నెట్ ను ఏసీటీ వీడియో ఆపరేటింగ్ జనరల్ మేనేజర్ సీతారాం, ఏపీ ఆపరేటర్ ప్రతినిధి సుబ్బారావు, తహసీల్దార్ రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ఇంటర్నెట్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ ఏపీ యాక్ట్ డిజిటల్ ఇంటర్నెట్ అందజేస్తామని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. రాయలసీమ తిరుపతిలో ఫైబర్ నెట్ ఉండగా గుంతకల్లు శాఖ కమ్యూనికేషన్ ఎండీ మాధవరావు సహకారంతో ఫైబర్ నెట్ సేవలు అందించడానికి ముందుకొచ్చామన్నారు. అనంతరం యాక్ట్ ఇంటర్నెట్ లో పనిచేస్తున్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయిల్ ఫెడ్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరు సహా రైతులకు అందిస్తున్న సేవలపై ఎండీ శంకరయ్యను అడిగి తెలుసుకున్నారు. విధుల నిర్వహణలో సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎండీని మంత్రి శంకరయ్య ఆదేశించారు. జూబ్లీహిల్స్ కృష్ణానగర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా 24 గంటల్లో కురవాల్సిన వర్షం 24 నిమిషాల్లోనే, అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని మంత్రి పొన్నం చెప్పారు. గత పాలకులు హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కృష్ణానగర్లో వరద ఓవర్ఫ్లో అయ్యి రోడ్లపై నడిచే పరిస్థితి లేదన్నారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుని ఓపెన్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలను పూర్తి చేసి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరులోని ఆరింపల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. పలు ఇళ్లను ప్రారంభించారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న మంత్రికి పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, సిపి సునీల్ దత్ పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి రైతులకు ఉచితంగా పల్లి విత్తనాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వాలు సబ్సిడీ మీద అంతంత మాత్రంగానే విత్తనాలు అందించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా విత్తనాలు అందించడం హర్షణీయమని ఎమ్మెల్యే అన్నారు. ఉచితంగా ఇచ్చిన విత్తనాలు నాటి మంచి పంటలు తీయాలని, ఆర్థికంగా ఎదగాలని రైతులకు సూచించారు. విత్తనాలతో పాటు ఎరువులు కూడా ఉచితంగా ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్ ఎన్బీటీ నగర్లో 93.50 లక్షలతో నిర్మించిన మహిళా భవన్ కు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క శంకుస్థాపన చేశారు. మాటలకే పరిమితమైన ఆచరణకు నోచుకొని ఎన్నో పనులు ఇప్పుడు హైదరాబాద్ లో అమలవుతున్నాయని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఎంతో పోరాడి రాష్ట్రం తెచ్చుకుంటే అటు రాష్ట్రానికి ఇటు హైదరాబాద్ కు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గతంలో అమలు కాని హామీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ బీజేపీ ప్రజల్ని మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో కరీంనగర్ కు చెందిన డాక్టర్ దంపతులు రోహిత్ రెడ్డి, గౌతమి రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, కేటీఆర్ బీఆర్ఎస్ ను గెలిపించేందుకు తెలంగాణ ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సందడి చేశారు. బతుకమ్మ సందర్భంగా మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి హనుమంతరావు డాన్స్ చేశారు. తన వయసును పక్కన పెట్టి ఉత్సాహంగా బతుకమ్మ డాన్స్ చేసి పీహెచ్ ఆకట్టుకున్నారు. గ్రూప్ 1 అంశంలో టీజీపీఎస్సీ హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 16కి వాయిదా వేసింది. గ్రూప్ 1 తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్ ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు వెలువరించింది. మెయిన్స్ జవాబు పత్రాలను 8 నెలల్లో పునః మూల్యాంకనం చేయించాలని, లేదంటే పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది. మహబూబ్ నగర్ లో మున్సిపల్ ఉద్యోగులు కలెక్టరేట్ ను ముట్టడించి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మాజీ వార్డు సభ్యులు రవికిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని, పాలక మండలి సంస్థ ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషించారని ఉద్యోగులు ఆరోపించారు. మాజీ వార్డు సభ్యులు కట్టరవి కిషన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయ్కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై తనపై అసభ్య పదజాలంతో దూషించడం చాలా బాధాకరమని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి ఆలయంలో మరమ్మత్తు పనులపై తీవ్ర వివాదం నెలకొంది. కొంతకాలంగా వర్షాలకు గర్భాలయం లీకేజ్ అవుతోంది. వర్షపు నీరు శివపార్వతుల విగ్రహాలపై పడుతోందని, వెంటనే మరమ్మతులు చేయాలని ఆలయ అధికారులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్లారు. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో దేవస్థాన సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు అడ్డుకుంటున్నారని దేవస్థాన అధికారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే మరమ్మతులు చేయించి లీకేజీలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు. కడప మేయర్ సురేష్ బాబుపై ఏపీ ప్రభుత్వం మరోసారి అనర్హత వేటు వేసింది. నిబంధనలకు విరుద్ధంగా భార్య, కుమారుడి పేరుతో కాంట్రాక్ట్ పనులు చేసిన వ్యవహారంలో మేయర్ సురేష్ బాబుకు పురపాలక శాఖ అనర్హత ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ యాక్ట్ 1955 ప్రకారం మేయర్ సురేష్ బాబుపై అనర్హత వేటు పడింది. గతంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సురేష్ బాబుపై మరోసారి కూటమి ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. రైతులను ముప్పుతిప్పలు పెట్టే వీఆర్ఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాయలసీమ రైతు సమైక్య ఐక్యవేదిక అధ్యక్షులు కొట్టాల శ్రీరాములు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. పుట్టపర్తి సబ్ డివిజన్ ఆర్డీఓ సువర్ణ ఆధార్ అప్డేట్ విషయంలో ఓడీసీ మండలానికి చెందిన ఓ వీఆర్ఓ వాసుదేవ్ రెడ్డిని గుంజీలు తీయించారని ఆర్డీఓ సువర్ణపై జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ కు వీఆర్ఓలు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓకు మద్దతుగా కొట్టాల శ్రీరాములు నిలిచారు. వెంటనే వీఆర్ఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు, నిరుద్యోగ జేఏసీ నాయకులు భూక్యా కుమార్ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. 35,000 పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో నెంబర్ 108ని రద్దు చేయాలన్నారు. వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ వచ్చి తమ సమస్యలపై మాట్లాడాలంటూ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ ఆదేశాలతో కలెక్టర్ వెళ్లి మాట్లాడినా మత్స్యకారులు శాంతించడం లేదు, నిరసన ఆపేది లేదని తేల్చి చెప్తున్నారు. కాలుష్యంతో తమ జీవనోపాధిపై ప్రభావం పడుతోందని, ఒక్కో మత్స్యకార కుటుంబానికి 1.5 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు మత్స్యకారులు. మరోవైపు ఉప్పాడ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ నియమించింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. విశాఖకు చెందిన ఓ మహిళా కుటుంబం స్వామివారి దర్శనానికి వచ్చింది. టీటీడీ సదనంలో ఓ గద్దెని అద్దెకు తీసుకుంటూ ఉండగా అవుట్సోర్సింగ్ ఉద్యోగి నారాయణ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళా కుటుంబ సభ్యులు నారాయణకు దేశశుద్ధి చేసి ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేసిన అధికారులు నారాయణను విధుల నుంచి తొలగించారు.
విశాఖ డైరీ పాల రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శీలానగర్ జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. డైరీ అవినీతిపై వేసిన హౌస్ కమిటీ విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలి, డైరీ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. పాల సేకరణ ధర లీటరు కనీసం 10 రూపాయలు పెంచాలన్నారు. ప్రతి 3 నెలలకు బోనస్ ఇవ్వాలన్నారు. చనిపోయిన రైతు కుటుంబానికి పరిహారం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ టోలీ చౌకీ ఆర్టీఓ కార్యాలయంలో వసూళ్లు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల ఉద్యోగులు, ఏజెంట్లు ఇష్టం వచ్చినట్లు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ విధానం సాధారణ ప్రజలకు క్లిష్టంగా మారిందన్నారు. ఆ ప్రక్రియను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. డబ్బులు తీసుకున్న సమయానికి తమ పనులు జరగడం లేదని వాపోయారు. ఆర్టీఓ కార్యాలయంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నకిలీ మొక్కజొన్న విత్తనాలు తమ నిండా ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా అల్నారం షరీఫ్ గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ షాపులో డీకాల్బ్ డీకేసీ 9178 రకం మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశారు. వాటితో 7 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా కంకులు రాకపోగా ఖాళీ బెండ్లు దర్శనమివ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయామని, పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా మందని మండలం పుట్టపాక గ్రామంలోని భూములకు పరిహారం చెల్లించకుండా గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు చేపట్టిన అధికారులు రైతులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండానే తమ పత్తి పంటను తొలగించేందుకు అధికారులు యంత్రాలతో రంగంలోకి దిగారు. దాంతో రైతులు యంత్రాలకు అడ్డుగా బురదలో పడుకుని ఆందోళన చేపట్టారు. పరిహారం చెల్లించకుండా తమ పంటలను ఎలా తొలగిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున రంగంలోకి దిగిన పోలీసులు రైతులను పోలీసు వాహనాల్లో కలెక్టరేట్కు తీసుకెళ్లారు. పరిహారం అందేలా సహకరిస్తామని గోదావరి కని ఏసీపీ మడత రమేష్ రైతులకు నచ్చజెప్పారు. ఆపరేషన్ లంగ్ పేరుతో తోపుడు బళ్లను తొలగించడం దారుణమని తోపుడు బళ్ల జిల్లా ప్రధాన కార్యదర్శి సింహాచలం అన్నారు. తోపుడు బళ్లు మాత్రమే జీవీఎంసీ కమిషనర్ కు కనిపిస్తున్నాయా, ఫుట్పాత్ మీద ఉన్నవి కనిపించవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యాపారులు పాదచారులకు అనుకూలంగా ఉండేలా ఫుట్పాత్ల పరిధి ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఫుట్పాత్లపైనే వ్యాపారాలు జరుగుతున్నాయని, అవి కమిషనర్ కు కనిపించవా అని ప్రశ్నించారు. జీవీఎంసీ తీరును నిరసిస్తూ వ్యాపారులతో కలిసి నిరసన తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, నూతన జూనియర్ కళాశాల నిర్మించాలంటూ నాగర్ కర్నూలు జిల్లాలో ఏబీవీపీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి 8,300 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2 ఏళ్ల నుంచి లెక్చరర్ల కొరతతో విద్యార్థులు చదువుకోవడం ఇబ్బందిగా ఉందని, వెంటనే సరిపడా లెక్చరర్లను నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. భారీగా బంగారం దొరికిందని సంబరపడకుండా ఆ దంపతులు బంగారం ఉన్న బ్యాగ్ను బాధితుడికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరుకు చెందిన ఓ కుటుంబం 13 తులాల బంగారంతో బైక్పై హుజూరాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో బంగారం ఉన్న బ్యాగు పడిపోయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అటుగా వస్తున్న భార్యాభర్తలకు ఆ బ్యాగ్ దొరకడంతో వారు నేరుగా పోలీసులకు అప్పజెప్పారు. నిజాయితీగా బంగారం ఉన్న బ్యాగును తిరిగి బాధితులకు అందజేసిన భార్యాభర్తలను పోలీసులు శాల్వా కప్పి సత్కరించారు. గుంటూరు జిల్లాలో డయేరియా, కలరా కేసులు పెరుగుతున్నాయి. జీజీహెచ్లో 90 మందికి పైగా డయేరియా బాధితులకు చికిత్స పొందుతున్నారు. 2 రోజుల్లో మంగళగిరి ఎయిమ్స్ కు 10 కలరా కేసులు వచ్చాయి. మంగళగిరి, తాడేపల్లి, పెనుమాక, మక్కవారిపాలెం, నవలూరు నుంచి బాధితులు వచ్చారు. దీంతో తాడేపల్లి, మంగళగిరి నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు. గణపతిని దర్శించుకుని బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో వేంచేసిన శ్రీ కామాక్షి తాయిదేవి మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అమ్మణ్ణి త్రిపురాంబికాదేవి రక్తబీజవద అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. అనాదిగా వస్తున్న ఆలయ సంప్రదాయాల్లో విశేష పూజలు, అర్చనలు జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. సంతానం కోసం వివాహితులు అమ్మణ్ణికి వరమడగటం అక్కడి ప్రత్యేకత. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వర్గల్ సరస్వతి అమ్మవారిని జాగృతి అధ్యక్షులు కవిత దర్శించుకున్నారు. వేద పండితులు వేదోచ్చారణలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణదేవిగా కుంకుళ్లమ్మ అమ్మవారి అలంకరణ భక్తులను అలరించింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్త దేవాలయమైన ఈ ఆలయంలో
అమ్మవారికి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ కుంకుళ్ళ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శ్రీశైలం మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారిని ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలంకారంలో ప్రతిష్ఠించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్పూర హారతులిచ్చి వైభవంగా గ్రామోత్సవానికి తోడ్కొని వెళ్లారు. అమ్మవారు గ్రామోత్సవంలో విహరించగా భక్తులు కర్పూర నీరాజనాలర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ్య క్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి దేవి పూర్హుతిక అమ్మవార్ల శరన్నవరాత్రి శతచండీ యాగ మహోత్సవాల 3వ రోజు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజరాజేశ్వరి దేవి అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు మహాకాళి విశేష ఆభరణ అర్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినూత్న రీతిలో అమ్మవారి విగ్రహాలను తీర్చిదిద్దారు. విజయవాడలో దుర్గామాత అమ్మవారు రిక్షాలో పయనించినట్లు కథాంశం ఆధారంగా తీసుకుని విభిన్న రీతుల్లో రిక్షాలో అమ్మవారు ప్రయాణిస్తున్నట్లు మట్టితో తయారు చేసిన విగ్రహం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అలాగే అమ్మవారి విగ్రహం ఊయల్లో ఊగుతున్నట్లు ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద నిత్యం భక్తులు తరలివచ్చి భజనలు, కీర్తనలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లో పోగొట్టుకున్న డబ్బులు తిరిగి రాబట్టాలి అనే ఉద్దేశంతో ఏసీ గొడౌన్లో నిల్వ ఉంచిన మిర్చి బస్తాలను దొంగిలించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రవీణ్ ఆన్లైన్ బెట్టింగ్ లో 3 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. దాంతో గొడౌన్లో మిర్చి బస్తాలు దొంగిలించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ప్రవీణ్ తనతో పాటు గొడౌన్లో పనిచేసే మరో 7 హమాలీలతో కలిసి గొడౌన్లో ఉంచిన 72 ఎండుమిర్చి బస్తాలను చోరీ చేశారు. వాటిని అమ్మేందుకు డీసీఎం వ్యాన్లో ఎక్కించి తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వ్యాన్ను సీజ్ చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువుతీరిన శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి నేటి నుండి ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండవ రోజు అమ్మవారు సంతానలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సామూహిక కుంకుమార్చనలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంతానలక్ష్మి అలంకారం పురస్కరించుకుని బాలకాండ పారాయణం చేశారు. ఆలయంలో భక్తులందరికీ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రిలో భాగంగా 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వనదుర్గ ఆనకట్ట నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దాంతో గర్భగుడిని తాత్కాలికంగా మూసివేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. మరో ఉత్సవ విగ్రహాన్ని గోకుల్ షెడ్లో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఏడుపాయలకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. 2 రోజుల క్రితం వరంగల్లో కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. నగరం నడిబొడ్డున ఉన్న 49వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సుమారు 300కు పైగా ఇళ్లున్నాయి. వేలాది మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. భారీ వర్షాలకు కాలనీలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఉద్యోగాలకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా 49వ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి అంతర్గత రోడ్లు వేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో బాసర్లో ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి వరదతో పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఆలయం నుంచి గోదావరికి వెళ్లే రహదారిపైకి బ్యాక్ వాటర్ చేరింది. దీంతో గోదావరి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. బ్యాక్ వాటర్ బాసర్ గ్రామం వైపు వస్తోంది. దీంతో మళ్లీ ముంపు భయం వెంటాడుతోంది. సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన రహదారి పక్కనే ఉండే సవితమ్మ అనే మహిళ ఇంట్లో దొంగలు పడ్డారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు 20 తులాల బంగారం, 3 కిలోల వెండి, 20,000 నగదు ఎత్తుకెళ్లారు. తల్లికి అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు హైదరాబాద్కి వెళ్లిన సమయంలో దొంగలు ఇంటిని దోచేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మంచిర్యాలలో నిన్న రాత్రి చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. వరుసగా 3 ఇళ్లలోకి చొరబడిన చెడ్డీ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడింది. మొదటిగా నస్పూర్ కలెక్టరేట్ ఏరియాలో ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. అనంతరం గోదావరి వాడలోని 2 ఇళ్లలో వరుస దొంగతనాలు చేశారు. మరో ఇంట్లోకి చోరీకి యత్నిస్తున్న సమయంలో పోలీసులు పెట్రోలింగ్ వాహనం చూసి పారిపోయారు. చెడ్డీ గ్యాంగ్ పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో గత రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బ్యాంకు తాళం పగలగొట్టి దొంగతనానికి యత్నించారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో స్వల్పంగా భూమి కంపించింది. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో 2 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఒంగోలులోని భాగ్యనగర్, శర్మ కాలేజ్, దేవుడు చెరువు ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒంగోలు నగరంలో గత 4 ఏళ్ల నుండి తరచుగా భూ ప్రకంపనలు ఏర్పడుతూనే ఉన్నాయి. వరుసగా సంభవిస్తున్న భూ ప్రకంపనలతో ఒంగోలు నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. ఎడతెరిపి లేని భీకర వర్షానికి కోల్కతా వణికిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. కరెంట్ షాక్ తో 9 మంది వరద నీటిలో మునిగి ఒకరు మృతి చెందారు. మెట్రో రైళ్లు, విమాన సేవలపైన తీవ్ర ప్రభావం పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కోల్కతాలో 24 గంటల్లోనే 251.4 మిల్లీమీటర్ల వర్షపాతం ముంచెత్తిందని, 1986 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతమని ఐఎండీ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఏకంగా 30 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసినట్లు తెలిసింది. గరియా, జోధ్పూర్ పార్కు ప్రాంతాల్లో ఇళ్లు మునిగిపోయాయి. వంట సరుకులు పనికిరాకుండా పోవడంతో జనం ఆకలితో అలమటించారు. లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దుకాణాల్లో వస్తువులు సైతం మునిగిపోయాయి. భారీగా నష్టపోయామంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ఈ నెల 25 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 27 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.